అందరికీ నమస్కారం. శాకాహారం జగత్ అనే ప్రత్యేకమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాల్టి ఈ కార్యక్రమంలో మరొక శాకాహారిని మనం కలవబోతున్నాం. సో ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే వీరు మారటమే కాకుండా వీరి కుటుంబంలో అందరినీ కూడా మార్చడం జరిగిందండి. మరి అందుకే ఈ ప్రత్యేకంగా వారిని ఇలా మనం కలుసుకోబోతున్నాం ఇవాల్టి మన కార్యక్రమంలో. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని మనం ఇన్వైట్ చేసేసుకుందాం. నమస్తే సార్. నమస్తే. జై పత్రిజీ గురుజీకి నా యొక్క ప్రణామాలు. స్వర్ణమాల మాత. మీ ధ్యాన పరిచయం ఎలా కలిగింది, మరి ఎవరి ద్వారా కలిగింది, ఏ సంవత్సరంలో ఈ ధ్యాన మార్గంలోకి మీరు రావటం జరిగింది? మేడం మేము 1999లో మేము సారథి అక్కడ ధ్యాన యజ్ఞం జరిగేది. అక్కడ ఏదో పనుల మీద మేము సైకిల్ మీద పోయినాము. లోపల ఏదో జరుగుతుంది. మేము మామూలుగా ఏ ప్రవచనాలు జరిగినా, గీత ప్రవచనాలు, మాకు విద్యాప్రకాశ స్వామి ప్రవచనాలు వినాలన్నా, సుందర చైతన్య స్వామి ఎవరన్నా ప్రవచనం అంటే చాలా ఇష్టం వినాలని. అటువంటిది ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో చూడాలి అని లోపలికి పోయి చూస్తే అంతా స్టేజ్ కట్టి ఏదో చెప్తూ ఉన్నారు. కొంచెం మీద అర్థం కాలే, ఇదంతా కొత్తగా ఉన్నట్టుంది. అంటే అంతకుముందు తెలుసు. ఇక్కడ మేము ఇక్కడ సినిమాకి వచ్చేటప్పుడు కూడా నాట్య పత్రికారు బయట కూర్చొని అందరినీ ఇలా పిలుస్తూ ఉండే. పోతుంటే అంటే అది ఆడుందని అప్పుడు తెలిసిందనమాట. ఇంతకుముందు స్థాయి కూడా టక్ చేసుకొని గేట్ కానీ కూర్చుంటే రండయ్యా అంటే వస్తుంటుంది. ఏంది సార్ ఏదంటే ధ్యానం చేస్తున్నారు రండి, లోపల రండి అని లోపలికి వస్తుండే. అర్థం కాలే అప్పుడు మాకు. ఏదో ధ్యానం అంటారో అని ఎగతాలు చేసుకుంటే అట్లా పోయేవాళ్ళం అప్పుడు. అంతకుముందు అప్పుడు అర్థం కాలే. ఆడపోతే 2000 సంవత్సరంలో జరుగుతుంటే పోయినాం. ఇది ఏదో సార్ చెప్పినది ఇంతకుముందు ఉన్నట్టుంది. అంతకుముందు నాకు ఒక 10 రోజుల నుంచి ఏంది ఇది నాకే లోపల ఇన్నర్గా ఏదో జరుగుతుంది. ఏంది నాకు అసలు నాకు తెలియకుండా నాకు ఆత్మహత్య చేసుకోవాలా, ఏదో తెలియక నాకు ఇన్నర్గా లోపల అనిపించేది. ఎందుకో ఊరుకనేది ఏది అసలు ఏం జీవితం ఇట్లా అని నాకు లోపల అనుకున్న లోపల అక్కడ పోయి పిలిచినట్లు నాకు ఎవరో లాక్కపోయినట్లు అది లోపల పోయి కూర్చున్నా. చూస్తే కూర్చోబెట్టినారు. శ్వాసని గమనించండి, శ్వాసని ధ్యాస పెట్టండి అని. అందరూ అంతా 400-500 మంది ఉంటుంది. చిన్న అప్పుడు ఎంత వేలల్లో లేరు. చెప్తుంటే చిన్నగా నాకు అప్పటికే సాధన మేము జపం చేసేవాళ్ళు. 12 ఏళ్ళ నుంచి మాకు జపం ఇచ్చేవాళ్ళు మా గురువు. అది చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆంజనేయ స్వామి చేసుకుంటూ ఉన్నాం. అంతకుముందే ఆంజనేయ స్వామి నా కళలోకి వచ్చి చెప్తుండేవాడు, చేసుకోరా బాగా చేసుకోరా చిన్న పిల్లల్లోకి వచ్చి చెప్పేవాడు. ఏం చేసుకోమని చెప్పారు? ఏదో పని మేము వర్క్ చేసేవాళ్ళం. నాకు చదువు లేదు, నాకు బేల్దారి పని చేసేవాడిని. ఆయన ఏదో చేసుకో బాగుంటుంది అని చెప్తున్నా కానీ ఏదో పని చేసుకోవాలని అనుకున్నాను. ఆయన ఏదో చెప్తున్నాడు. ఆయన బాగా చేసుకో బాగుంటుంది నువ్వు ఎంత చేసుకుంటే అంత ఉంటుంది అని చెప్పేవాడు. ఏందో పని చేసుకుంటేనే బతికేది, మా బతకదే కదా, జీవన విధానం చెప్తున్నాడు ఆయన అనుకొని మేము ధ్యానంగా బాగా చేసేది, జపం చేసుకుంటుండేది. అట్లా అనుకుంటే తర్వాత ఇంట్లోకి వచ్చినాక ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టావని చెప్తున్నాడో దాంట్లో వచ్చినాక అది అనుకోకుండా చేస్తూ మంత్రం నాకు తెలియకుండానే మంత్రం వెళ్ళిపోయింది. ఇంకా శ్వాసనే గమనిస్తున్నాము. అది అద్భుతం. మేము 12 ఏళ్ళు చేసేది ఎట్లా పోయిందో కనీసం ఒక 7 రోజులు 6 రోజులు చేసే లోపల చాలా ఆనందం, బ్రహ్మానందం. ఏదో పైలోకి వచ్చినాడు ఎట్లా ఎగులాడుతున్నా అట్లా లోపల నాకు తెలియకుండా లోపల ఆనందం. ఈ ఆత్మహత్యది ఎట్లా వాయను ఏం చేసుకున్నాను నాకే అర్థం కాకుండా నాలో నేనే ఉరులాడుకుంటున్నా. అంత ఆనందం ఉంది దాంట్లో. వామి ఇంత బాగున్నది ఇది. నేను సారు అతరంగా పిలిస్తే మమ్మల్ని పోలేకపోతే కదా అని మాలో మేము తెగ బాధపడుకున్నా. నాలో నేను ఇంత సారు పాపం ఎంత బాగా చెప్తున్నాడు. అప్పుడు సారు భగవద్గీత చెప్పేవాడు. ఆయన మా బుక్ చూసేవాడు కానీ భగవద్గీత కూడా తెలియదంట ఆయనకు. తర్వాత చెప్తున్నాడు, నేను భగవద్గీత కూడా నాకు బుక్ కూడా ఎప్పుడు పిలియను, అది వస్తూ ఉంది. అది ఎంత బాధ. నేనైతే ఎంతమంది భగవద్గీతలు ప్రవచనాలు విన్నాను. సార్ చెప్పినట్లు మొత్తం బ్రెయిన్లోకి చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లల వరకు కూడా అర్థమవుతారు చెప్తున్నాడు సార్. అంత అద్భుతమైన గీత గ్రంథం గురించి చెప్తుంటే సార్ అప్పుడప్పుడు చెప్పేవాడు. నాకు అసలు బుక్ చదవలేదు, నాకెందుకు వస్తుంది నాకు అర్థం కాదు, అక్కడి నుంచి వస్తుంది నాకు చెప్తున్నా మీకు, నా ఒక్కది కాదు ఇది అని చెప్తుండే. కానీ అంత బాగా చెప్తుంటే
విద్యాప్రకాశ్ స్వామి చెప్తే కూడా ఆయన ఎక్కువ అన్ని జోకులు అన్ని పిట్ట కథలు మా చెప్పి పిల్లలకి అర్థమైతే ఆయన చెప్పేవాడు. కానీ ఈయన చిన్న దాంట్లో పెద్ద అర్థాలు చెప్పేవాడు. ఆయన అంత బాగా చెప్తున్నాడు మహానుభావుడు. భగవద్గీత నేను ఇంతవరకు ఎవరు తినాడు సార్ చెప్పినట్టు సబ్జెక్టు అంత బాగా చెప్పినాడు. ఏ టు జెడ్ దాంట్లోనే ఉంది, ఏ దాంట్లో లేదు. సో మీకు స్వయంగా పత్రిజీ ద్వారానే ఈ ధ్యాన పరిచయం కలిగింది అని ఎవరు లేదు, నాకు లోపలికి ఎవరో పిలుస్తున్నట్టు తీసుకెళ్ళినారు అంతే. ఇక్కడ పిలిచినాడు రాలేదు, పిరమిడ్ దగ్గర ఉన్నప్పుడు పిలిచినప్పుడు పోలే. ఏదో ధ్యానం అంటే ఎగతాలు చేసుకుంటా పోయినాం. అప్పుడు మేము మా జపం చేసుకుంటా కూడా మాంసం తినేవాళ్ళం. ఎందుకంటే బేల్దారి పని చేసే వాళ్ళకు ఇల్లు కడితే ఇల్లు అయిపోయినాక తండ్రి అని చేస్తారు, ఇంటికి బలి ఇవ్వాలని అట్లా మేము చేసేది అందరికి గౌండలకి మాకు ఇంటికి పెద్ద గౌండకి ఒక తలకాయ పంపించేవాళ్ళు. ఆ తలకాయ మాకు ఇంటికి పంపించేవాళ్ళు ఇంటి ఓనర్లు. ఈ గౌండకి ముట్టాలా, ఇంటి గౌండ పెద్ద గౌండకి ముట్టాలా. అట్లా మేము నాకు చిన్నప్పుడు 15 సంవత్సరాలు చిన్నప్పుడు తినలేను నేను. ఎప్పుడో ఏదో దిష్టి తగిలినదంట, నాకు ఏదో దేవర్లో కొంచెం పెట్టింటే ఆ రోజు నుంచి నేను తిన్నా అంటే వాంతికి. నేను నాకు మతికి వచ్చాక 20 ఏళ్ళ వరకు మాంసం ముట్టలేను నేను. ఏదన్నా మా ఇంట్లో తెచ్చుకొని తింటే దాని వాసనకే మొత్తం దద్దులు వచ్చేది నాకు. ఏదన్నా పొరపాటున తినని బలవంతం చేస్తే వాళ్ళు దద్దులు ఆటోమేటిక్ మొత్తం వచ్చేది నాకు, వాంతికి వచ్చేది. బలవంతం చేస్తే వాళ్ళు చార తాపితే కూడా వాంతికి వచ్చేది. నాకు అట్లా చిన్నప్పుడు శాఖాహారిగానే పెరిగిన. అట్లాగే పెరిగిన. ఇది కొద్దిగా మ్యారేజ్ అయినాక ఈ గౌండలు బలవంతం చేసి ఈ తలకాయలు ఇంటికి కొంచెం అలవాటు చేసుకున్నట్లే చేసుకొని దానికి అంకితం అయిపోయినా. చాలా ఎక్కువ తిన్నా. మరి మళ్ళీ ఎలా మారారు మీరు? పూర్తిగా ఎప్పుడైతే ధ్యాన యజ్ఞంలోకి వచ్చినానో శాకాహారం గురించి గంటలు చెప్తుండ్రు దీని గురించి, శాకాహారం గురించి స్టేజ్ పైన ధ్యాన మహాయజ్ఞంలో. అప్పుడు నా బుర్ర తిరిగి పడింది. ఏంద్ర నేను తినింది తిన్నాను ఇదే, ఇంత దారుణమైన తిన్నాను. నాకు మధ్యలో వచ్చింది కాబట్టి మధ్యలో పోవాలా అని నాకు అప్పుడు మతకలేనప్పుడు తిన్నా. ఇప్పుడు తెలిసింది తినకూడదు టక్కని ఆ రోజు కట్టు. అప్పుడు మా భార్యకి చెప్తే మొత్తం కుండలతో సహా మొత్తం తీసి పడేసి ఆయన కూడా శాఖాహారం చెప్తానే ఏంటో ఆయన వేసింది. ఆయన కూడా తీసుకెళ్ళేవాళ్ళని నేను. ఇద్దరం ఎక్కడ పోయినా ఇద్దరమే. ఆయన కూడా తీసుకెళ్ళి ఆయన కూడా వినిపించి పోదాం అన్నింటి ఆయన కూడా నేను ఎట్లా చెప్తే ఎట్లా ఉంటున్నాయి. ఆయన కూడా ఇప్పుడు నాకు ఏది చేసినా మేము ఈక్వల్గా 2 ఇద్దరు మాదిరిగా అట్లా పోతూ ఉంటాం అనమాట. అట్లా అలవాటు అయినాక కొన్ని ఏళ్ళకి చూడాలా, ఒక 10 ఏళ్ళ తర్వాత శాఖాహారంగానే ఉన్నా 10 సంవత్సరాల వరకు. ఏముంది ఇంతవరకు చేసిన తింటే ఏమవుతుంది మళ్ళీ ఈ ప్రయోగం చేశారా? చేసిన చూడాలా. అప్పుడు తినలే, మధ్యలో తిన్నప్పుడు అప్పుడు తినేటప్పుడు ఏమంటున్నదంటే మేము వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు దెబ్బ తగిలేవాయి. వర్క్ చేసేటప్పుడు ఎక్కడో గాయం, ఎక్కడైనా గాయం అట్లా. అంటే ఎందుకంటే ఇవి తింటున్నాం అన్నందుకు అది అప్పుడు మనకు గుర్తులేదు. ఎందుకో గాయాలు అవుతున్నాయి. ఏమైనా బంద్ చేసినాక ఒక గాయం కాలే. వర్క్ చేసేటప్పుడు ఒక్క గాయం అసలు మాకు ఎప్పుడు గాయాలే లేక 10 సంవత్సరాలు గాయమే లేదు నాకు. అంతకుముందు తినేటప్పుడు పెద్ద గాయాలు, ఎక్కడ చూసినా రక్తాలు, ఎప్పుడు మంచి గాయమే ఉంటుండే, ఏదో గాయం ఉంటుంది. అటువంటిది మేము ఎప్పుడైతే బంద్ చేస్తామో కన్నా కట్టు అసలు గాయం అనేది నొప్పులు అనేది లేకుండా ఎక్కడే కానీ నాకు. అది చూద్దాం మళ్ళీ నాకు ఎందుకో చూద్దాం ఇది కూడా ఎట్లా ఉంటుందో పరీక్షించుకోవాలి. అది ఎందుకు నాకు లోపలనే ఎందుకుంటే నాకే అర్థం కాలేదు. చూద్దాం అని ఇట్లా ఫ్రెండ్స్ ద్వారా ఏం కాదులే బాబు నువ్వు ఇంత బాపునల్లో మీరు తిన్నావు కదా అది అన్నట్లా కొంచెం వాళ్ళలో కొంచెం సహవాస దోషాలు అన్నట్లా. సరే చూద్దాం ఇది కూడా టెస్ట్ అన్నట్లా చూసిన. 6 నెలలు ఏం కాలే, సంవత్సరం ఏం కాలే, 2 నుంచి అంటే డైలీ ఏం కాదు, ఎప్పుడన్నా పార్టీలు జరిగితే బయటనే ఇంట్లో ఆయనకు తెలియదు. మళ్ళీ ఆయనకు తెలియకుండా ప్రయోగం చేసిన ఇంట్లో తెచ్చేదిలే. ఎక్కడన్నా బయట పార్టీలు ఎవరైనా కలిస్తే ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా చేసి చూసినాక ఒక సంవత్సరం ఏం కనపలే, ఇంతే నాకు ఏం కనపలేదా అనుకునేవాడిని. 2వ సంవత్సరం తర్వాత సినిమా ట్రిపుల్ యాప్ చూపించా. ఓయ్ అమ్మ ఎక్కడ చూసినా దెబ్బలు, రోగాలు అంటూ వచ్చేసి అనుకోకుండా దుఃఖం ఏదన్నా జరగని ఏదో రూపంగా వచ్చేది. బంధువుల ద్వారా కానీ మా ద్వారా కానీ అది ఒక నరకం ఎక్కడ ఉందంటే రియల్ ఎక్కడ చూసినా నేను. ఆ సంవత్సరం 2 నెలలు తిన్నా ఇక్కడే ఉంది అనేది ఎందుకు వచ్చిందంటే ఓహో సార్ చెప్పింది కరెక్ట్. ప్రతిసారి ఎప్పుడు క్లాసులకు వచ్చేవాడిని కళ్ళు చూస్తే సార్ దూరం చూస్తే దూరం ఇట్లా అంటుండే. ఆయనకు తెలిసిపోతున్నదో మరి ఏమన్నా ఇట్లా చేయని పోతే కూడా అంటుండే. వెళ్తే ఇట్లా అంటే నాకు అర్థం కాలే. లోపల తెలుస్తుంది నాకు దొబ్బేస్తుండే పక్కకు.
నరకం అట్లా ఇట్లా దుఃఖం ఎప్పుడు దుఃఖం 2 ఏళ్ళు, 1 సంవత్సరం అంటే 2 ఏళ్ళు దుఃఖం పెట్టింది. ఏడుపు ఎప్పుడు ఏదో రూపంగా ఎవరన్నా చనిపోవడం కానీ, మనకు ముఖ్యమైన ప్రేమ ఉన్న వాళ్ళు చనిపోతారు. వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందంటే వాళ్ళు నాకు దూరం అయితే దుఃఖం. నాకు ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళనల్లా తీసేస్తున్నాడు, నాకు దుఃఖం. ఎందుకు వస్తుంది వెంపడ కట్ చేసేసి పడేస్తాను. అప్పటి నుంచి నాకు మళ్ళీ మధ్యలో ఒక 2 ఏళ్ళు వచ్చింది. అంతకుముందు ఒక 2 ఏళ్ళు వచ్చింది. అంతే 4 ఏళ్ళు తింటాను నేను అంతే. మొత్తం నా జీవితంలో మాంసం అంతా చిన్నప్పుడు లేదు, ఆటోమేటిక్ లేదు. అది శాకాహారిగా ఉంటే దానంత అద్భుతం అనేది లేదనేది గుణాల్లో మారిపోతాయి ఇప్పుడే. అంటే మన జీవిత విధానంలో మన గుణాల్లో మార్పు ఖచ్చితంగా వస్తుంది. రాక్షస అవతారం ఎత్తినట్ల ఆటోమేటిక్ ఉంటుంటేనే కోపం వస్తుంది, ఉంటుంటే అవతల వ్యక్తిని వస్తేనే చీదలించుకునేది. అంటే ఈ డిఫరెన్సెస్ చూసేసిన అంటే పూర్తిగా మారిపోయారు 10 ఏళ్ళు, మళ్ళీ ప్రయోగం చేశారు మధ్యలో. ఇప్పుడు మళ్ళీ మార్పు వచ్చింది. ఈ మధ్యలో మారినప్పటికీ ఇప్పటికీ ఈ గుణాలలో మార్పు గమనించారు. అవును, చాలా మార్పు అట్ట కాదు. సినిమాల్లో రాక్షసులది ఎట్లా ఇది ఉందో ఆ టైప్కి మనలోకే వచ్చి అట్లా నడిపించేది. శాకాహారంలో చాలా అద్భుతమైనది. ఇప్పుడు మనకి ఇంత ధ్యానం చేస్తుంటే ప్రేమతత్వం, ఎదుటి వ్యక్తి కూడా మనలో ఉన్న వ్యక్తి అతనే కదా. శాకాహారంలో ప్రేమతత్వం పెరుగుతుంది, మాంసాహారంలో రాక్షసతత్వం పెరుగుతుంది అనేది నేను గమనించిన మేడం. చాలా మార్పు అనేది సార్ చెప్పింది, భగవద్గీతలు చెప్పింది, సేమ్ ఎటు జెడ్ సార్ చెప్పినందుకే మేము ఇంత మారిపోవడం కారణం. శాకాహార ర్యాలీగా మన ప్రపంచంలో సార్ చెప్పినట్లు. మరి మీరు ర్యాలీస్లో పాల్గొంటుంటారా? ర్యాలీస్ చేస్తూ ర్యాలీ పాల్గొంటాం. మేము ఒక 400 మందితో పిరమిడ్ కట్టిన తర్వాత మనకి పిరమిడ్ అంజనేయ పిరమిడ్ సార్ దారినే ఓపెనింగ్ అయింది. ఇక్కడ కల్లూరులో రామిడి తాత నుంచి అక్కడ 4 కిలోమీటర్ల వరకు ఒక 400-500 మందితో శాకాహారాలు మేమే సొంతంగా చేయించినాము. చాలా అద్భుతంగా రెస్పాన్స్ బాగా వచ్చింది. జనాలకు కూడా ఎవరు నేను తెలియనప్పుడు ఎస్టేట్లో అప్పుడు తెలిసింది. అంతకుముందు ఏదో అక్కడ ఒక పిరమిడ్ ఉందని ఈతని ఒక శాకాహారలాగా ఉన్నారు వీళ్ళు, లేకుంటే వీళ్ళు మటన్ తినే వాళ్ళు రెడ్డిస్ కాబట్టి వీళ్ళు తింటారు అనేది ఉండింది. కానీ అందరికి తెలుసు, తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మనం అంటే ఆడ ఒక ప్రత్యేకత పిరమిడ్ ఉంది, బాగా వాల్యూ ఇస్తారు అక్కడ. పందిపాట్లో కానీ ఏడన్నా కానీ ఈతని పర్వాలేదు, ఒక పద్ధతిగా ఉన్నాడు, ఎవరిని ఆశించాడు, ఎవరిని విమర్శించాడు. అదే మనకు ఒకటి ధ్యానం ద్వారా అది వచ్చిందని. లేదంటే మేము చదువు లేదు, పెద్దల సహకారం లేదు, మాకెవరు సలహాలు ఇస్తూ లేరు. ఇట్లా ఓండి మా తల్లిదండ్రులకు తెలియదు, వాళ్ళు కూడా ఏం అమాయకుల్లాగా బతికించినారు. మేము కూడా అమాయకులుగానే ఉండేవాళ్ళం. ఏదో చిట్లిపోయిన గింజలాగా పత్రిసార్ గారు మమ్మల్ని ధ్యానం ద్వారా ఇంత పైకి తీసుకొచ్చినాడు. మాకు లేదంటే పోతే తినాలా, లేదంటే అట్లా ఆడి స్వతహాగా సొంతం పిరమిడ్ కట్టుకొని మేమే 10 మందికి వస్తే పిరమిడ్ నేర్పిస్తాం. మేమే లేదంటే ఎవరు రాకుండా మేమే ఇద్దరం పోయి చేసుకుంటాం. మా జీవితం అద్భుతంగా ఉంది మేడం, ఆనందంగా ఉంది. అది వర్ణనాతీతం. ఇంతలా ఉంటుందని కూడా ఊహించలేకుండా ఉన్నాం. ఇంకా ఇదంతా గురుదేవుని దయనే నేను అనుకోవడం. సార్, మరి శాకాహారిగా మారిన మీరు ధ్యానానికి కూడా ఉపయోగపడుతుందంట శాకాహార జీవితం? మనం ధ్యానపరంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎదగడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? శాకాహారిగా అన్ని ఏ టు జెడ్ పనికి వస్తుంది మేడం, ఒక్కటని చెప్పలేము. నాకు మాంసాహారం అనేది విడదీస్తుంది. మాంసాహాలు ఎవరినైతే మంచి దారికి రానియదు. మంచిని కొరత పూలు బాడ పోయినట్టు కొడుతుంది, మంచి దానికి వాళ్ళు రానియదు అని. శాకాహారికి అందరినీ రప్పిస్తుంది. వాడు ఎవడైనా ఎంత దుర్మార్గంగా కానీ వచ్చి ఇక్కడ మారాల్సిందే తప్ప వాడు ఇక్కడ కొద్ది చేష్టాలు చేయడం లేదంటే వెళ్ళిపోతాడు అంతే. వాళ్ళంతా వెళ్ళిపోతారు. వాళ్ళు ఇక్కడ నీకే ఆస్కారం లేదు. మనం వాళ్ళ దాంట్లో పోయి ఉండలేము. వాళ్ళు వాళ్ళ పొరపాటున వాళ్ళు పిలిచినారు పోయినా మనం ఇంకలేం. వాళ్ళని చూస్తాం, నటిస్తాం, వచ్చేస్తాం. కానీ మన దాంట్లో వాళ్ళు వచ్చినా వేరే వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఇది శాకాహారం కాబట్టి ఈడు ఉన్నంతసేపు క్రమశిక్షణ ఉండాల్సిందే. వాళ్ళు ఎవరైనా మాంసాహారులు కానీ ఎవరైనా కానీ ఈ శాకాహార పవర్ అంతా. సరే, మరి మీ కుటుంబం అంతా కూడా శాకాహారులే? మా కుటుంబం అంతా, మా చిన్న కూతురు వచ్చేసి ఆమె ఫస్ట్ నుంచి తినదు. మేము తినే వాళ్ళప్పుడు బలవంతం చేస్తే కూడా ఇచ్చేది, తినేది కదా ఆమె. ఇప్పుడు కూడా శాకాహారే, తినదు. ఇంకా పెద్ద ఆమె వేరే ఊరికి ఇచ్చినా వాళ్ళు మాంసాహారులు. మా దాంట్లో ఉన్నంత వరకు తినలేమా. ఎప్పుడైతే వాళ్ళ దాంట్లో పోయినాకో వాళ్ళలో వెళ్ళిపోయేది. సరే చెప్తున్నాము, చూస్తుంది, అన్నీ గమనిస్తుంది. కానీ అది
ఆమెది ఇంకా ఏదో ఉంది, అది ఎలా తెగే వరకు వస్తుంది. వచ్చే దారిలోనే ఉందిలేండి సార్. అట్లాగా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, తొందర పడాల్సిన అవసరం లేదు సార్, అదే అంటారు కదా. అంతే, వాళ్ళకి తెలుసుకొని వచ్చేంత వరకు ఇప్పుడు నేనే తెలుసుకున్నా, నేను అది చూసినా ఇది చూసినా, కానీ అది గమనిస్తే దాన్ని చూస్తే ఇది దెబ్బ కొట్టేదే, ఇది అమృతం, అది విషయం. మరి శాకాహారం భుజించడం ద్వారా, అంటే అలాంటి భోజనం చేయడం ద్వారా మనలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి? మనం ఇప్పుడు పొద్దున్న లేస్తాం మేడం, రోజు మాంసాహారం తినేటప్పుడు 8 గంటలకి 7 గంటలకి లేపేది, ఇప్పుడు 4కే లేపుతుంది శాకాహారి. అంటే మన జీవిత విధానాలు మార్పు వచ్చేస్తుంది. స్టార్టింగ్ తినడం దాని మీదనే లేపడంతోనే స్టార్ట్ చేస్తుంది. ఓకే. మాంసాహారం తింటే నిద్ర వచ్చుతుంది, పొద్దున్న లేనియదు, ఏది చేయనియదు, ధ్యానం చేయనియదు, మంచి పనులు అస్సలు చేయనియదు, ఎక్కడెక్కడో దూరం తీసుకెళ్ళదు. ఈ శాకాహారం అట్లా కాదు, లేపడం నీకు తెల్లదాన్ని 4కే లేపుతుంది. అంటే మనం తీసుకునే ఆహారం మన పైన ప్రభావం కంపల్సరీ చూపిస్తుంది. నేను అనుభవంతో చెప్తున్నా, వేరే వాళ్ళు చెప్పినారు, నేను అనుభవంతో చూసిన, మీ అనుభవంతో మీరు చెప్తున్నా. అది అట్లా బండ పెడుతుంది, అది లేకుంటే ఇట్లా లేపుతుంది. ఇది ఉన్నత దానికి లేపుతుంది, అది అదగానికి కిందికి తొక్కేస్తుంది. అది ఇది జన్మకి మనకి పుణ్య కార్యక్రమం లాగా, ఇది ఇట్లా లేస్తే ఇది ఇట్లా వండబెడుతుంది. శాకాహారం గొప్పది మేడం. మరి మీరు బంధువుల పరంగా కానీ వాళ్ళ పరంగా కానీ ఎదుర్కోలేదు ఎలాంటి ఇబ్బందులు కానీ? అట్లా స్టార్టింగ్లో ఎదుర్కొన్నాము. ఈయన బాపనే పుట్టినాడు, బాపనోళ్ళు అవును అలాగే అంటారు, నువ్వేమో తిన్నోడు కదా చేసినోడు కదా. మన ఇంట్లో మా వంశంలో ఎవరు చనిపోయినా స్టార్టింగ్ 5వ రోజు కానీ స్టార్ట్ మా దాంట్లో, మాకు అట్లా అటువంటి వంశంలో పుట్టినాం మేము. ఎవరు చనిపోయినా వాళ్ళకి 2 పోటీలు, 5 రోజులకు ఒకటి, 11 రోజులకు ఒకటి, అటువంటి వంశంలో పుట్టిన వాళ్ళం. అట్లా చేసిన వాళ్ళం మేము. ఇప్పుడు ఏమన్నా వాళ్ళు తిన్నారు, వాళ్ళకి సపరేట్ చేయాలనేది, వాళ్ళు చేయకుండా మేమే మా సపరేట్ చేస్తుంది. మాకు ఇస్తరాకు సపరేట్, మా ఇస్తరాకు మాదే, మా ఇద్దరిదే. ఇంకా వాళ్ళంతా వాళ్ళ ద్వారా మీ ఇష్టం, మీ కర్మ, మీరు కర్మలు పడండి, నువ్వు మీరు వినరు ఆయన కర్మలో పడతారంటే విన్నారు అని దానికి సబ్జెక్ట్ ఇప్పుడు ఇట్లా ఉంది కాబట్టి వస్తారు మీరు ఎప్పుడో పరి. అదే మన భావనతో ఎలా చేస్తే అలాగే. ఇంకా మీరు మారంటారు ఆయన, ఇది తిని ఇప్పటికి పోండి, మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తనే రావాల్సిందే. మీరు ఎన్ని జన్మ ఎత్తా ఇది మా దానికి రావాల్సిందే. ఇది అశాశ్వతం, ఇది ఏదో రుచి నేలకు దారితే నరకం అంటారు కదా, నరకం లేకపోతున్నారు మీరు అనుకొని చెప్తారా? అలా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుందా? చెప్తాం, ముఖ్యంగా చెప్తాం, ముఖ్యమైన చెప్తారు, చెప్తాం. మీరు ఇక్కడ నరకంలోకి వేసుకుంటున్నారు, అది మీకు మళ్ళీ మీకే దెబ్బ పడుతుంది అని వాళ్ళు చూస్తుంటారు, కానీ వాళ్ళని గమనించడం లేదు. మాకు దీనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అని గమనించడం లేదు. గమనిక ఎందుకు లేదంటే అది గమనించనీయదు, నేను చూసినా కాబట్టి. అదే మీరు అనుభవంతో చెప్తున్నారు ఈ విషయాలన్నీ. నేను గమనించి చూసి అది చూసినా ఇది చూసినా కాబట్టి వీళ్ళకి రానియదు, వీళ్ళని వద్దు, నాకు అది వద్దని నేను వద్దనుకొని దీంట్లోకి వచ్చినా, కన్నా తీసి పడేసిన దాన్ని. దీంట్లోనే ఎక్కువ ఎదుగుతున్నాం మేము. మాకు అద్భుతం భత్రిసారి ఇచ్చిన జ్ఞానము, ఆయన శాకాహారి ప్రపంచంలో ఏ గురువు చేసి లేకుంటాడు, ఆయన శాకాహార చేసినట్ల మాకు చాలా నచ్చిన ధ్యానం, నచ్చిన గురువు, నచ్చిన శాకాహారం. శాకాహారానికి జై అని జై కొడుతుంది. ఎక్కడైనా శాఖలు తినా మాకు వీలైనంత వరకు పోతాం మేడం. శాకాహార జగత్ ఇక్కడి నుంచే సృష్టించబడిందని మనం చెప్పొచ్చా? 100% పిఎస్ఎస్ఎం నుంచే సృష్టించబడింది. 200% చెప్పచ్చు. ఎవరు వచ్చినా మన ఏ గురువులు అయినా వీళ్ళకి సబ్జెక్ట్ అది చెప్తే రారేమని చెప్పి వాళ్ళు అది మాంసాహారం చెప్పరు వాళ్ళు. అక్కడ ఆ గురువుల దగ్గర కూడా చూసినా నేను, అందరు గురువులు చూసినా వాళ్ళు ఆ సబ్జెక్టే చెప్పారు. వాళ్ళు ఏం చెప్తారంటే మనం మాంసం తినకూడదంటే మాకట రారు వీళ్ళని, వాళ్ళ గొప్ప కోసం మీరు ఏదైనా తినని వచ్చి ధ్యానం చేసుకొని జపం చేసుకోండి అంటారు. వాళ్ళు ఏదో ధ్యానం కూడా అన్నారు, ఇంకా జపం చేసుకోండి అని చెప్తుంటారు ఆ గురువులు. అలగాడు కూడా చూసిన అలాంటిది మన బేసిస్లోని శాకాహారం గురించి ప్రత్యేకంగా ఉంటుంది. 200 చెప్పడంలో ఒక్కనిచ్చి బల్ల గుద్ది చెప్పడం మన పత్రి సార్ ఒక్కడే. దీంట్లో ఎవరు కూడా చెప్పలేరు. ఇప్పుడు గురువులలో తిరిగి చూస్తున్నాం మన శాకాహారి ర్యాలీ గురించి. కానీ ఈయన అసలు సారు ధ్యానం చేయకుండా చింత లేదయ్యా, ముందు శాకాహారిగా అని చెప్పేవాడు, మారు అని చెప్పేవాడు. ధ్యానం చేయకుండా చింతలేదు, కానీ మాంసం తినద్దు అనే అంత గురువు ఎక్కడ చూడబోమేమో అనిపిస్తుంది, అంత గొప్ప స్వామి. మనం ఉన్నాం కదండి సార్ ప్రతిసారి ప్రతిగా, ఎందుకంటే ఆయన మనల్ని తీర్చిదిద్ది వెళ్ళారు కాబట్టి మనం కూడా ఆ దారిలో వెళ్తున్నాం. మనం కూడా ఎన్నో ర్యాలీస్ వాటన్నింటినీ చేస్తున్నాం. సో ఆయన
నడిపించిన బాటలో మనం కూడా నడుస్తున్నాం. అవును మేడం, అవును మేడం, 100% నడుస్తాము, నడిపిస్తాము కూడా. ఎస్. అందులో ఇప్పుడు ఇప్పుడు ర్యాలీ జరిగేది ఇన్నాళ్ళకి ఎత్తు, ఇప్పుడుగా మనం కనిపెట్టే చేసేది ఇంకా డబల్. మీరు అన్నారు నేను మారాక మళ్ళీ కొద్ది రోజులు ప్రయోగం చేసి చూసాను, అటు ఇటు రెండు చూసాను అని అన్నారు కదా. మరి ప్రతి వ్యక్తి శాకాహారిగా మారడం ఎంతవరకు ఇప్పుడు అత్యవసరం అని చెప్తారు? చాలా 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 అవసరం. ఎందుకంటే అప్పుడు కథ వేరు, ఇప్పుడు కథ రోజు రోజుకి చాలా ఘోరాలు జరుగుతున్నాయి. శాకాహారిగా వస్తే మనం వాళ్ళని ఒక్కరిని బాగా చేస్తే 100 మందిని బాగా చేసినంత ఫలితం ఉంది. ఒక్క మనిషిని మారితే చాలు. ఒక్క మనిషి శాకాహారిగా మారితే 100 మందిని మార్చినంత శక్తి మనకి సృష్టిస్తుంది. 100% ఇస్తుంది. దాంట్లో నేను గమనిస్తుండా మన వాళ్ళు చేసేదాన్ని బట్టి. ఒక్కరు మారితే సార్ ఏమంటాడు, ఊరికల్లా ఒక్కడు మారితే సార్ అంటున్నా. విజయవాడలో 2004 అట్లా పెట్టినప్పుడు పాంప్లెట్లు నేను అంత సందులు తిరిగి పంచేటప్పుడు ఇట్లా మా ముందు ఇట్లా పాంప్లెట్లు పాడేసి ఇట్లా పోతే ఇట్లా పాడేసేవాళ్ళు. అవి గాలి పోయి అట్లా మార్కెట్కి వస్తున్నాయి. అంత అది ఈరోజు అక్కడే అద్భుతంగా అక్కడే మార్పు ఎక్కువ వచ్చింది. మేము అక్కడ అప్పుడు అంత పనులు నేను ఇంత ఇచ్చి లాభం లేనప్పుడు బాధపడినా కానీ ఈరోజు సార్ ముందే చెప్పేసినాడు. అక్కడనే స్టార్ట్ అయింది. అక్కడ మనకెళ్ళే కూడా అక్కడ ఎక్కువ మార్పు జరుగుతుంది. మార్పు అక్కడే తూర్పు సైడ్ ఎక్కువ జరుగుతుంది. అద్భుతం సార్. మరి చాలా బాగా మనం చేసే ప్రతి పనిలో కంపల్సరిగా ఫలితం అనేది ఉంటుంది. మంచి పనిలో ఒక అందులో మనం విశ్వం కోసం చేసే ప్రతి పనికి తప్పకుండా మనకు వస్తుంది ఆ ఫలితం అనేది. ఖచ్చితంగా మేము మిమ్మల్ని చూస్తున్నాం, మీరు కూడా అంతే. చిన్న దాంతో మొదలుపెట్టి ఈ రోజు ఇంతమందిని చేస్తున్నారంటే మేము ఎంతో ఆనందపడుతున్నాం. మా కూతురులాగా మా కూతురు కూడా ఇట్లా ఉంటే బాగుందని అట్లా ఊహించుకుంటాం మేము. మీరు చాలా చాలా బాగా చేస్తాం మేడం. మేము ఎంత ఆనందపడుతున్నాం అంటే మా కూతురు కన్నా ఎక్కువ సంతోషపడతాం మేము. ఆయమ్మ అంత బాగా తిప్పలు పడుతుంది, విశ్వం కూడా ఆమె ఎంత తిప్పలు పడితే విశ్వం ఆమెకి ఎంత ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది అని మేము నిన్ను చూసి మేము కూడా నేర్చుకుంటున్నాము. మేము అన్ని అబ్జర్వ్ చేస్తాము, ఇంకా చూస్తాం. ఓహో వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అట్లా ఎవరికి ఏ ఫలితం ఇస్తుండో తెలుస్తుంది మాకు. తెలుస్తుంది మీకు అట్లా శక్తి అంతా ఇస్తుంది ప్రకృతి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అనుభవాల్ని ఇలా మాతో వచ్చి పంచుకున్నందుకు థ్యాంక్ యూ. చాలా చాలా మంచి ఏమంటారు, ఎవరు చేయని ఎక్స్పెరిమెంట్ మీరు చేశారంటే ప్రయోగం. కొద్ది రోజులు తినకుండా ఉంటే దాని మధ్య తేడా మీరు గమనించారు చూడండి. అద్భుతం సార్. అది చాలా గమనించిన, చాలా బాగుంది. ఇప్పుడు దాన్ని అది తిన్నతోళ్ళది చూస్తే చెప్పొచ్చు వాళ్ళు అది తింటున్నారు కాబట్టి వాళ్ళ గుణాలు ఇట్లా ఉంటాయి. తిన్న వాళ్ళు పక్కనే శాకాహారం ఉంటాడు, వాని గుణం ఇట్లా ఉంటుంది. వాళ్ళ మకాల ద్వారా తెలిసిపోతుంది. వాళ్ళు తినే దాన్ని బట్టి మాకు అర్థమైపోతుంది. కానీ మేము చెప్పాము వాళ్ళకి, మీరు చెప్తాము వినరు. సమాజం ఎట్లుందంటే ఇప్పుడు కుండ నీళ్ళు ఒక విషయం పోస్తే ఎంత చెడిపోతుందో వాళ్ళు అట్లా కుండలో నీళ్లు పోసుకుంటున్నారు. రావాల్సిందే, ఇదే ఫస్ట్ దారి. ఇది నాది నుంచి వస్తుంది కదా, మధ్యలో వచ్చింది మధ్యలో వచ్చిందే పోతుంది. ఆ సృష్టి ఎప్పుడో పరి తిరగబడుతుంది, చేపిస్తుంది కూడా అమ్మ ప్రకృతి తల్లి. ఆమెనే చేయాల్సింది. ఇప్పుడు మనం చేస్తాం, మానవ ప్రయత్నం మనం చేయాలి, దైవం నిర్ణయం తీసుకుంటుంది. తప్పకుండా. తల్లికి గానా కోపం వచ్చిందా, తండ్రి కోపం రాదు కానీ తల్లి వచ్చినా ఏం కాదు కానీ తల్లికి వచ్చిందంటే మాత్రం వదలదు, మారతేసుకొట్టడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. జై గురుదేవ్. ఫ్రెండ్స్, వీక్షించారు కదా, సో విన్నారు కదా, ఎంత గొప్ప అనుభవం అండి. ధ్యానం సామాన్యులని సైతం అసామాన్యులుగా తీర్చిదిద్దుతుంది. అలాగే ఈ శాకాహార జీవితం అంటే పూర్తిగా శాకాహారిగా మారినప్పుడు మనకి ఉన్నత స్థాయిలో, అత్యున్నత స్థాయిలో నిల్చోబెడుతుంది అనడానికి వీరి మాటలే మనకు ఆదర్శం కాదంటారా చెప్పండి. సో మరి మనలో ఎన్ని మార్పులు తెచ్చుకోవాలో చూడండి. సో ఇది అండి ఇవాల్టి ఈ కార్యక్రమంలో. మరి మరొక మాస్టర్ యొక్క సాంగత్యంలో మరి ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. చూస్తూనే ఉండండి PMC, ప్రతిక్షణం సత్యదర్శనం.